నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి అధిపతి శని భగవానుడు కాబట్టి ఈ నెలలో అనుకూలతలు ఉన్నాయి. మకర రాశి వారు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళు ఆరోగ్య సమస్యల పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళకి గతంలో రాశ్యాధిపతి శని అవ్వడం వల్ల ఏలినాడు శని ప్రభావం అది ఉండటం వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ ఏలినాడు శని వెళ్ళిపోవడం ద్వారా కొంచెం అనుకూలతలు వచ్చిన అవకాశాలు వీళ్ళకి గత సంవత్సరం నుంచి కూడా కొంచెం అనుకూలత, ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తున్నారు వీళ్ళు. గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఇంకో స్టెప్ ఎదురుకు వేసే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో కూడా కొంచెం విజయగతను ఎగురవేయడం అనేది జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఈ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార లావాదేవీలు అవన్నీ కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం ముందడుగు వేయటం బాగుంటుంది. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. రుణ బాధలు, గతంలో చేసిన రుణాలు కొంచెం తీర్చడం అట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రుణ విమోచన జరగడము, అలాగే ఏదైనా డబ్బులు స్టక్ అయిపోయి ఉంటాయి వీళ్ళు కొన్ని, అవి రావాల్సిన డబ్బులు కూడా ఈ నెలలో వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అర్ధాష్టమంలో కుజ సంచారం, అర్ధాష్టమ శుక్ర సంచారం వల్ల చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు 4 రాశులు కూడా మేషంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి ఆ సంచార స్థితిగతులను బట్టే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ధనం చేతికి వస్తుంది కానీ చేతిలో నిలిచేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎలా వస్తుందో అలా ఖర్చు అవ్వటము, అట్లాంటి ఇబ్బందులు. వీళ్ళ దగ్గర ధనం ఆగదు, త్వరగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. నిల్వ చేద్దామని పక్కన పెట్టినా ఏదో ఖర్చు రావడం, అలా వెళ్ళిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఖచ్చితంగా చూస్తారన్నమాట. వ్యాపార పరంగా ధనపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా. వీరికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వీరికి వైవాహిక జీవితము అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరు అన్యోన్యత అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు రాశికి అధిపతి కాబట్టి, శని ఏమిటంటే నపుంసక గ్రహం అంటారు గ్రహాల్లో. అంటే స్త్రీ గ్రహాలు, పురుష గ్రహాలు, నపుంసక గ్రహాలు, ఇట్లా 3 రకాలు ఉన్నాయి ఇందులో కూడా. అందువల్ల ఆ తత్వాన్ని బట్టి చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలతలు తక్కువగానే ఉంటాయి. అనుకున్నట్టుగానే అన్యోన్యత అది తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంచెం శుభవార్తలు ఈ నెల అనుకూలంగానే ఉన్నారు కాబట్టి అన్యోన్యత అనేది వస్తుంది. అన్యోన్యత రావడం, ఒకరితో ఒకరికి అవగాహన రావడం, అట్లాగే సంతాన యోగం కూడా సత్సంతాన యోగం పొందే అవకాశం అనేది ఉంది. శుభవార్తలు, సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకి పరంగా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రాధిపతి శని భగవానుడు కాబట్టి ఉద్యోగస్తులకి అనుకున్నటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు సఫలీకృతం కావు. అయినప్పటికీ కూడా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి, అవి చేసుకున్నట్లయితే సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవి రావడానికి కొంచెం సమయం పడుతుంది. కంగారుగా అనుకున్నట్టుగా ఈ సమయానికి వచ్చేస్తుంది అనుకున్నా సరే ఆ సమయానికి రాలేకపోవడం, అలాంటి ఇబ్బందులు పడటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. ఉద్యోగపరంగా విద్యార్థులకి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కొంచెం పర్వాలేదు. గతంలో పోల్చుకున్నప్పుడు అయితే ఈ సంవత్సరం కొంచెం ఖచ్చితంగా B+లో ఉండేవాళ్ళు A+లోకి లేదా Aలోకి రావటం, ఇట్లాంటివన్నీ అవకాశాలు. చదువుకునే పిల్లలు ఇప్పుడు అన్నీ గ్రేడ్లు ఇవే కదండి, ర్యాంక్స్ కాదు కదా. అందువల్ల కొంచెం అవకాశాలు కొంచెం పుంజుకొని కొంచెం ముందడుగు వేయటం, అట్లాంటి అవకాశాలు ఉంటాయి. గతంతో పోల్చుకున్నట్లయితే విద్యాపరంగా ఈ సంవత్సరం ఈ నెలలో బాగుంటుంది 100%. అట్లాగే వీళ్ళు విద్యార్థులు విశేషంగా దక్షిణామూర్తి కవచం పారాయణ చేసుకోవటం. ఎందువల్ల అంటే శని భగవానుడికి ఈశ్వర ఆరాధన చేయడం విశేషం. ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా శని భగవానుడి ఇబ్బందుల నుంచి బయట అధిగమించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల శనివారం నియమాలు పాటించడము, అట్లాగే ఈశ్వర ఆరాధన చేయటము, అట్లాగే విశేషంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కుజుడికి జపం చేయించుకోవటము, ఇట్లాంటివి చేయడం ద్వారా అనుకూల యోగాలు అనేది వస్తాయన్నమాట. మకర రాశి వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయంట? ఈ మకర రాశి అధిపతి శని కాబట్టి నీలం రాయి పెట్టుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇంద్రనీలం, మయూర నీలం, ఇందులో రకాలు ఉంటాయి. వాళ్ళ జాతక స్థితిని బట్టి వాళ్ళు ఏ నీలం పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. నీలం పెట్టుకోమన్నారు కదా అని ఏదో ఒక నీలం దొరికింది పెట్టుకున్నాను కాదు, ఇలా రకాలు ఉంటాయి. ఆ రత్నానికి కూడా ఏ రాశి వారికి, ఏ లగ్నం వారికి ఆ స్థితిగతిని బట్టి, పవర్ని బట్టి, ఈ పవర్ ఇంతలో ఉంది వీళ్ళకి, ఈ పవర్ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది అని తెలుస్తుంది. అలా ఇంద్రనీలం, మయూర నీలం అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆలోచించి ఆ రత్నాన్ని పెట్టుకోవడం అనేది విశేషం. మకర రాశి వారు ఏ భగవంతుని ఆరాధించాలంటారు? వీళ్ళు శనివారం నియమాలు పాటించడము, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదవటము,
అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటము, వెంకటేశ్వర ఆరాధన చేయటము, ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర దీపారాధన నువ్వుల నూనెతో చేసి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం ద్వారా అనుకూల యోగాలు అనేది వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.